అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయ భేరి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసింది. ప్రతి రౌండ్లో కూడా ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. బ్రేకింగ్ న్యూస్ ఇది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ కూడా రానటువంటి మెజారిటీ నవీన్ యాదవ్కి వచ్చింది. జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ అడ్డా అంటూ అభిమానులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు అందరూ కూడా సంబరాల్లో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుంటున్నారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మీరు చాలా స్పష్టంగా కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. నవీన్ యాదవ్ ఘన విజయం తర్వాత దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. కార్యకర్తల సంబరాలు, కాంగ్రెస్ కార్యకర్తల ఆనందానికి ఏమాత్రం కూడా అడ్డు అదుపు లేదు. ఎలాంటి అవధులు లేకుండా పోయాయి. చాలా స్పష్టంగా వాళ్ళు సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి. నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర, నవీన్ యాదవ్ ఇంటి దగ్గర పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వందలాదిగా చేరుకుని జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ అడ్డా అంటూ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, డ్యాన్సులు చేసుకుంటూ, జై కాంగ్రెస్, జై రేవంత్, జై నవీన్ యాదవ్ అంటూ వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి మీరు లైవ్లో చూస్తూ ఉన్నారు. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ప్రస్తుత పరిస్థితి, అభిమానుల కోలాహలానికి సంబంధించినటువంటి దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని ప్రదర్శించుకుంటూనే పోతుంది. ఏమాత్రం కూడా 1% కూడా బీఆర్ఎస్ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఏ రౌండ్లో కూడా పోటీ ఇవ్వలేకపోయింది. పూర్తిగా చతికిలపడ పరిస్థితి కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ప్రచార సమయంలో ఇది రెఫరెండం అని చెప్పారు. 2 సంవత్సరాల రేవంత్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు ఇది రెఫరెండం. పూర్తిగా ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్ దే గెలుపు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది బీఆర్ఎస్. కానీ ప్రజలు మాత్రం ఎక్కడా నమ్మని పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. రేవంత్ పాలనను సమర్థిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పట్టం కట్టారు. బీసీ అభ్యర్థికి ఘన విజయం అందించారని చెప్పి ఈ గెలుపును అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. విజువల్స్ లో చూస్తున్నారు. నవీన్ యాదవ్ ఆఫీసు దగ్గరటువంటి సంబరాలు. రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గెలిపించినటువంటి మగాడు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క గాంధీ భవన్ లో కూడా సంబరాలు అంబరానంటే రేవంత్ రెడ్డికి ఫోన్లు చేసి విషయం తెలియజేస్తా ఉన్నారు. నవీన్ యాదవ్కు ఫోన్లు చేసి అక్కడ అనుచరులు, ఎక్కడ నవీన్ యాదవ్ ప్రస్తుతం అక్కడ ఘన విజయం అయిన తర్వాత కౌంటింగ్ కేంద్రం దగ్గర అధికారులు వాళ్ళు ఒక ధృవపత్రం ఇస్తారు కాబట్టి, గెలిచినట్లుగా ఒక సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి అది తీసుకున్న తర్వాత నేరుగా ఇంటికి వస్తారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. నవీన్ యాదవ్ అనుచరుల సంబరాలకు సంబంధించిన దృశ్యాలు. ఇంటి దగ్గరికి వస్తారు. మరి కాసేపట్లో ఇక్కడికే రాబోతున్నారు నవీన్ యాదవ్. అధికారుల నుంచి ఆ ఫామ్ తీసుకున్న తర్వాత, సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత నేరుగా ఇక్కడికే వస్తారు. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఇంటికి వచ్చిన తర్వాత, తండ్రి ఆశీస్సులు తీసుకున్న తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ సంబరాల్లో పాల్గొంటారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. మరి కొద్దిసేపట్లోనే నవీన్ యాదవ్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే బాణసంచా పేలుస్తున్నారు. బాణసంచా పేలుస్తూ సంబరాల్లో మునిగిపోయారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండబోతోంది. కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరు. కాంగ్రెస్ గెలుపు ఇక కొన్ని సంవత్సరాల పాటు ఇదే తీరున కొనసాగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో ఏం చెప్తున్నాము, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా, క్లారిటీగా ప్రజలకు చెప్పాము. కాబట్టే నియోజకవర్గంలో తిరిగిన ప్రతి మంత్రి కూడా, ప్రతి కాంగ్రెస్ నాయకుడు, పిసిసి చీఫ్ నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వరకు కార్నర్ మీటింగ్స్లో, అక్కడ బస్తీల్లో చేసినటువంటి ఆ ప్రసంగాలకు ప్రజలు నమ్మారు. కాబట్టే ఇంతటి గొప్ప విజయాన్ని, 25,000 మెజారిటీతో ఇచ్చినటువంటి ఈ విజయాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. నవీన్ యాదవ్ ముఖంలో సంతోషం వెలిగిపోతుంది. ఈ విజయం కోసం కదా ఇన్నాళ్ళు నేను వెయిట్ చేశాను. ఈ విజయం కోసం కదా ఇంత పోరాటం చేశాం. ఈ విజయం కోసం కదా రాత్రుల్లో నిద్ర లేకుండా గడిపాను. ఈ విజయం కోసం కదా ఎవరెవరో ఎన్నో విమర్శలు చేసిన పంటి బిగువున భరించింది అంటూ ఆయన ముఖంలో కళ కనిపిస్తోంది, సంతోషం కనిపిస్తోంది. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఆనందానికి అవధులు లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొడుకు విజయం, తండ్రి కళ్ళల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. తండ్రి స్వీట్లు పంచుకుంటా ఉన్నారు.
ఇంటి దగ్గర సిచ్యువేషన్ చూడండి మీరు ఒకసారి. తండ్రి స్వీట్లు పంచుకుంటూ, స్వీట్లు తింటూ, అందరికీ తినిపిస్తూ విజయంలో భాగమైనటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా హోరెత్తిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ గెలుపును ఆస్వాదిస్తూ ఉన్నారు. వాళ్ళు ట్వీట్లు చేస్తూ ఉన్నారు, పోస్టర్లు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ గెలుపుకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి ట్వీటు, వాళ్ళు చేసినటువంటి పోస్టు, కాంగ్రెస్ తుఫాన్ కారు పరేషాన్. కాంగ్రెస్ తుఫాను దెబ్బకి కారు తునాతునకలైపోయింది, కకావికలం అయిపోయింది, ఇక కారు జాడ లేదు, కారు మొత్తం కూడా షెడ్కి వెళ్ళిపోయిందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక జోష్తో సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి. లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర, ఇంటి దగ్గర ఆ జోష్కు సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే నవీన్ యాదవ్ ఇక్కడికి రాబోతున్నారు.